Don't kill so many like this. Only once. Fasak. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియోలో వన్ పీస్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన 1112 ఎపిసోడ్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నేను ఎగ్జైటింగ్గా, షాకింగ్గా, డిసప్పాయింటింగ్గా ఇలా రకరకాలుగా ఫీల్ అయ్యాను. వాటన్నిటి గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే యోర్క్ ఆ సెరఫైమ్స్తో కలిపి ఎలా ప్లాన్ చేస్తుందో మనకు చూపించారు. తనని, వెగాపంక్ని అండ్ అలాగే ఆ సిపి ఏజెంట్స్ని తప్పితే మిగతా అందరినీ ఎలిమినేట్ చేయండి అన్నట్టుగా ఆర్డర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముందుగా నన్ను స్టోన్గా మార్చేసాయి, దాని తర్వాత ఎవరూ చూడనప్పుడు మళ్ళీ నన్ను మామూలుగా చేసాయి అని యోర్క్ ఎస్ఎస్నేక్తో డీలింగ్ మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. మనం ఒకసారి ఇప్పుడు ఆ ఎపిసోడ్ని గుర్తు తెచ్చుకున్నామంటే మిగతా వాళ్ళందరూ పిలుస్తూనే ఉంటారు, కానీ యోర్క్ అలానే ఏం వినిపించుకోకుండా ఎస్ఎస్నేక్ దగ్గరికి వెళ్ళి కావాలని కూర్చుంటుంది. సో ఇదంతా ప్లానింగ్ అనమాట. తర్వాత ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మనకు బ్లాక్ బియర్డ్ జాలీ రోజర్ ఉన్న ఒక షిప్ను కూడా ఎగ్ హెడ్కి వస్తున్నట్టుగా చూపించారు. ఇంతకీ ఆ షిప్లో ఎవరున్నారా అని తెలుసుకోవాలని నాకైతే చాలా క్యూరియస్గా ఉంది. మనం ఒకసారి బ్లాక్ బియర్డ్ని గుర్తు తెచ్చుకుంటే లాస్ట్ టైం చూస్తున్నప్పుడు లాతో ఫైట్ చేస్తూ విన్నర్ ఐలాండ్లో ఉన్నాడు. సో ఇప్పుడు బ్లాక్ బియర్డే వచ్చేసాడా లేదంటే అతని క్రూలో ఎవరైనా వచ్చారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ మనకు జైంట్స్ ఉన్న ఎల్బఫ్ ఐలాండ్ని చూపించారు. షాంక్స్ని ఎంతలా అడ్మైర్ చేస్తారు అండ్ అక్కడ ఉన్న ప్రజలంతా ఎంత ఇష్టపడతారో మనకి క్లియర్గా చూపించారు. ఎంతోమంది వీక్ పైరేట్స్ షాంక్స్ యొక్క జాలీ రాజ్యాన్ని యూజ్ చేసుకొని అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళందరికీ షాంక్స్ అంటే ఎంత అభిమానం అంటే ఏకంగా కిడ్తో ఫైట్ చేయడానికి వాళ్ళంతా ముందే వెళ్ళిపోతారు. చుట్టుముట్టిన వాళ్ళందరినీ కిడ్ ఒక్కసారిగా కాల్చి పడేస్తాడు. అలా మనకి చూపిస్తారు. తీరా చూస్తే జస్ట్ షాంక్స్ ఫ్యూచర్ని చూసుంటాడు. నెక్స్ట్ ఇంకా షాంక్స్ వాళ్ళ షిప్ నుంచి కిడ్ షిప్ వరకు వెళ్ళే సీక్వెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లిటరలీ షాంక్స్ ఫ్లై చేస్తాడు అంతే. ఇక్కడ ఈ సీక్వెన్స్ అంతా జరుగుతున్నప్పుడు అసలు ఏమవుతుందా అని నేనైతే చాలా టెన్షన్ పడుతూ చూస్తున్నా. అంత సీరియస్గా నాకు తెలిసి షాంక్స్ని మనం అప్పుడే చూస్తుంటాం. జస్ట్ ఒక సింగిల్ షాట్ డివైన్ డిపార్చర్తో కిడ్ కథ ముగిస్తాడు. నేనైతే జస్ట్ షాక్లో అలా చూస్తూ ఉండిపోయా, ఏంట్రా అప్పుడే ముగించేశారా అని. లేదు కిడ్ మళ్ళీ లేస్తాడు, ఖచ్చితంగా ఫైట్ పెడతారనుకున్నా, కానీ అలా ఏం జరగలేదు. ఆఖరికి షిప్లో ఉన్న వాళ్ళంతా సరెండర్ అయిపోతారు అండ్ అలాగే వాళ్ళతో ఉన్న పోనోగిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా షాంక్స్కి ఇవ్వడానికి వస్తారు, జస్ట్ మమ్మల్ని ప్రాణాలతో వదిలేసేయని. కానీ షాంక్స్ అవేం తీసుకోడు. ఇక్కడైతే లిటరల్లీ చాలా చాలా కోల్డ్గా చూపించారు షాంక్స్ని. నెక్స్ట్ ఇంకా మనం 2 జెయింట్స్ని చూసాం కదా ఆల్రెడీ, డోరీ అండ్ బ్రాగీని. వాళ్ళిద్దరూ కలిసి ఆ షిప్తో పాటు దాంట్లో ఉన్న వాళ్ళందరినీ జల సమాధి చేస్తారు. ఎపిసోడ్ నేమ్ కిడ్ వర్సెస్ షాంక్స్ అన్నప్పుడు నేను కనీసం కొద్దిగానే ఫైట్ని ఎక్స్పెక్ట్ చేశా, కానీ మరీ ఇంత ఈజీగా షాంక్స్ డిఫీట్ చేస్తాడు కిడ్ని అని అయితే అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఆబ్వియస్లీ షాంక్సే విన్ అవుతాడని నాకు కూడా తెలుసు, కానీ ద వే ఇట్ ఎండెడ్, అరే అసలు కొద్దిగా కూడా ఫైట్ లేదు అండ్ కిడ్ పవర్ని కొంచెం కూడా చూపించలేదు. ఆ వానో ఆర్క్ తర్వాత నుంచి కిడ్ ఎంతో కొంత అందరికీ ఫేవరెట్ అయ్యాడు. అలాంటి క్యారెక్టర్కి ఇలాంటి ఎండింగ్ ఇవ్వడం నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా, సో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.